నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు అసౌకర్యం కలగకుండా చర్యలు. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో ఆధ్యాత్మికత బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. నంద్యాల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన నాగ విగ్రహాల పునఃప్రతిష్ఠ ఉత్సవాలు. విద్యార్థులను అలరించిన నాణేల ప్రదర్శన. ఎస్ఆర్కేవి స్కూల్లో ఘనంగా ఇఫ్తార్ విందు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. నంద్యాలలో విషాదం, అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు ఈద్గాల వద్ద అన్ని రకాల వసతులను కల్పించేలా మున్సిపల్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ఈద్గాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా కౌన్సిలర్లతో కలిసి స్వయంగా పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాగునీరు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలు మరియు పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఈద్గాల అభివృద్ధికి మరియు రంజాన్ ఏర్పాట్లకు అవసరమైన నిధులను మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా మంజూరు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సోదరుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నిధులు కేటాయిస్తున్నందుకు కౌన్సిల్ సభ్యులందరికీ ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పండుగను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆమె కోరారు. గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే రంజాన్ మాసాన్ని పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెలంతా ఉపవాసాలు ఉండి ప్రార్థనకి ఈద్గాలకు మన ప్రజలు రావడం, ముస్లిం సోదరులు రావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల ముందు కమిటీస్ ఇట్లా మాకు భీమావరం రోడ్డు కానివ్వండి, నందమూర్ నగర్ ఈద్గాల నుంచి ఇట్లా మాకు వసతులు లేవు, ఇబ్బందిగా ఉందని చెప్పి కమిటీ వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. వచ్చి ఆ రోజు మైనార్టీ కౌన్సిలర్స్ కానివ్వండి, అధికారులు అందరం కలిసి వచ్చి చూసి ఇక్కడ నిజంగానే వసతులు అవసరం ఉంది, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి గ్రహించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఎవరైతే కమిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇవి కావాలని అడుగుతారో వాళ్ళందరికీ ఈ నందమూర్ నగర్ ఈద్గా కానివ్వండి, భీమావరం ఈద్గా కానివ్వండి, ఇంకా ఈద్గాల దగ్గరికి మనం వెళ్ళి పెయింట్ వేయించడము, శానిటేషన్ చేయించడము, వసతులు మరియు ప్రార్థన చేసేటప్పుడు ఎండగా ఉంటుంది కాబట్టి షామియానాలు ఇవన్నీ మున్సిపాలిటీ తరఫున గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి ఏకాభిప్రాయంతో ఈ వర్కులని చేయడం జరుగుతుంది. కాబట్టి నేను నిజంగా కౌన్సిల్ గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈద్గాలకు గాని అమౌంట్ ని కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా కౌన్సిల్ కి గాని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు రాబోయే రోజు మనకు 18వ తేదీ గాని ఉగాది గాని ఉంది కాబట్టి మేము శానిటేషన్ వారికి మరియు మా మున్సిపల్ సిబ్బందికి గాని ఎక్కడ దేవాలయ దగ్గరికి వచ్చే ప్రార్థన చేసే వాళ్ళకి గాని ఎక్కడ ఇబ్బంది ఉండకూడదని చెప్పి అక్కడ గాని శానిటేషన్ మరియు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు గాని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మా హిందూ సోదరు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు ఉగాది శుభాకాంక్షలు మరియు మా ముస్లిం సోదరులకు, అక్క చెల్లెమ్మలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నంద్యాల ఉన్న ప్రజలందరూ సుఖశాంతితో, ఆరోగ్యంతో మరియు సంపదతో ప్రశాంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా చైర్మన్ మేడం గారు వార్డు విజిట్ చేసి ఈద్గాకు 7,10,000 శాంక్షన్ చేసి రంగు, పెయింటు, ఇక్కడ ఉన్న షేమియానా, వాటర్కు మొదలున్న దానికి రేపు పొద్దున రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి నమాజ్ చేసుకుంటారు కాబట్టి వాళ్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ పండుగను పురస్కరించుకొని జరిగే నమాజ్ కార్యక్రమానికి మున్సిపాలిటీ తరఫున చైర్మన్ గారు 7,10,000 శాంక్షన్ చేసినందుకు మా వార్డు తరఫున, మా వార్డు ప్రజల తరఫున మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతి 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. మరియు మున్సిపాలిటీ తరఫున మన చైర్మన్ గారు మరి ఎప్పుడు ముందుండి ఈద్గాలకి రంజాన్
మాసంలో ముస్లిం ప్రజలందరూ నమాజ్ చదువుకొని వస్తారు కాబట్టి అందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటా ముందుండి చూసుకుంటా ఉంటారు. అదేవిధంగా ఈరోజు మరియు చైర్మన్ గారు మరియు వార్డ్ కౌన్సిలర్ గారు మరియు మైనార్టీ కౌన్సిలర్స్ అందరూ ఈరోజు విజిట్ చేశారు. ఇక్కడ కావాల్సిన సౌకర్యాలు చూసుకొని వాళ్ళకి ఏమేమి ఉపయోగం ఉంటాయో షామియానాలు కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ మరియు ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకొని ప్రొవైడ్ చేయడానికని ఈరోజు విజిట్ చేశాము. సో ఇది మంచి స్టెప్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిమ్స్ అందరికీ సౌకర్యాలు కల్పించాలని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు కూడా రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ భీమారం రస్తా ఈద్గా దగ్గరికి మన చైర్పర్సన్ గారు ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈద్గాల మరమ్మతుల కోసము 7,10,000 రూపాయలు శాంక్షన్ చేసినందుకు మన నంద్యాల చైర్పర్సన్ మాబునేసా గారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా ఈరోజు విజిట్ చేసి ఇక్కడ స్థితిగతులు ఏంది, ఇక్కడ ఎలాంటి వసతులు అవసరమో ఒకసారి డైరెక్ట్గా ఇక్కడ కనుక్కొని ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉంటే సిబ్బందికి చెప్పి చేపించడానికి ఈరోజు చైర్పర్సన్తో పాటు మన ముస్లిం కౌన్సిలర్లు మరియు ఇక్కడ 42వ వార్డు ఇన్ఛార్జు కిరణ్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. నంద్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణం సౌభ్రాతృత్వానికి వేదికగా నిలిచింది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ బాషా ఆధ్వర్యంలో న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజా హాజరయ్యారు. వారితో పాటు పలువురు గౌరవ న్యాయమూర్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి పండుగలను జరుపుకోవడం ఆనందదాయకమని, ఇఫ్తార్ విందులు మనుషుల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి సామూహికంగా ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును ఆస్వాదించారు. సార్ ఈరోజు నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇఫ్తార్ విందు అరేంజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇఫ్తార్ విందు అనేది మత సామరస్యానికి ప్రతీక. ముస్లిం సోదరులందరూ కూడా పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసంతో ఉండి ఉపవాస దీక్ష ఈ ఇఫ్తార్ విందుతోటి విరమించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మత సామరస్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో భాగంగానే అందరూ ముస్లిం సోదరులు, హిందువులు, క్రైస్తవ సోదరులు అందరికీ కలిపి ఏమీ విధ్వంసాలు లేకుండా చక్కగా అందరూ కలిసి ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ రావటం. ఇంకొక విశేషం అంటే మా అధ్యక్షుల వారు మా కోర్టు సిబ్బందిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అది ఇంకా మరింత సంతోషదగ్గ విషయం. ఇక ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను.
ఈరోజు మా బార్ అసోసియేషన్లో మేము ఇక్కడ ఏర్పాటు చేసిన విందుకు విచ్చేసిన మన థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి అమరరాజ్ సార్ గారికి, అదేవిధంగా మన ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రంగమణి మేడం గారికి, అదేవిధంగా మన సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్, మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అధ్యక్షుల వారు హుసేన్ బాషా సార్ ఈరోజు మా కోర్టు స్టాఫ్కు, న్యాయవాదులకు అందరికీ రంజాన్ మాసం సందర్భంగా అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా న్యాయమూర్తులందరూ, మన సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, లేడీస్, మహిళా న్యాయవాదులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాజీయే రాజమార్గమని కక్షిదారులు పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని నంద్యాల జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు నేడు నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఘనంగా జరిగింది. జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజ మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరం. మోటార్ వాహన ప్రమాద కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు మరియు రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు తిరిగి కలిసిమెలిసి ఉండేలా న్యాయమూర్తులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అంగీకారంతో పరిష్కారమైన కేసుల్లో ఎలాంటి అప్పీలుకు అవకాశం ఉండదని, దీనివల్ల సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీ పడడంతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. గౌరవ ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశానుసార ప్రకారం ఈ రోజున మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో మోటార్ వెహికల్స్ కేసులకు సంబంధించినంత వరకు చాలా కక్షిదారులు చాలా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క సహాయ సహకారాలతోటి సెటిల్మెంట్ జరుగుతోంది. దానిలో ప్రస్తుతానికి అత్యధికంగా 37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీ సార్ అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు 37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులందరినీ కోరుతున్నాము. ఈ మోటార్ వెహికల్స్ తో పాటు క్రిమినల్ అప్పీల్స్, సివిల్ కేసెస్ కూడా ఇంకా మేము రాజీ చేయడానికి ఉన్నాయి. న్యాయవాది మిత్రులందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా సక్రమంగా విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి న్యాయవాది మిత్రులందరికీ, ఇన్సూరెన్స్ మరి ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. స్థానిక చెరుకట్ట పార్క్ రోడ్డు సమీపంలోని ప్రసిద్ధ శ్రీ నిమిషాంబాదేవి ఆలయంలో నాగ విగ్రహాల పునఃప్రతిష్ఠ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు ఆలయంలో తెల్కపల్లి హరికృష్ణ శర్మ విశేష పూజలు నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల పట్టణ ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే తల్లిగా పేరుగాంచిన నిమిషాంబాదేవి ఆలయం భక్తి పారవస్యంతో పులకించిపోతుంది. ఆలయ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగదేవత విగ్రహాల పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా మొదలైంది. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం వినాయక పూజతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం గోపూజ, పుణ్య హవాచనం వంటి క్రతువులను వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక హోమాలు, పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాబోయే 2 రోజుల్లో ప్రతిష్టాపన మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు మరింత వైభవంగా జరగనున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకతో చెరువుకట్ట పార్కు రోడ్డు పరిసర ప్రాంతాలన్నీ భక్తి గీతాలు మంగళ వాయిద్యాలతో మార్మోగుతున్నాయి. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, అనంత్, మాధవ, కుమార్, ఈరన్న, శ్రీనివాస్, ప్రకాష్, గోవింద్, నాగరాజు, సుధాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. నిమిషాంబ దేవస్థానముందు పునః నాగ ప్రతిష్ఠా కార్యక్రమంలో మొదటి రోజున శుక్రవారం రోజున ఉదయం పూట గణపతి పూజ, గోపూజ, పుణ్యహావాచనము, ఆచార్యాది వృత్తికురణము, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, ఆవాహన, విగ్రహాల అభిషేకము ఇవన్నీ కూడా ఉదయం పూట జరిగే కార్యక్రమాలు. సాయంకాలం పూట వల్మీక మృత్సంగనము, పుట్టకు వెళ్ళే పుట్ట పూజ, అదైన తర్వాత అంకురార్పణ కార్యక్రమం, అది పూర్తయిన తర్వాత అంకురార్పణ విశేషంగా జలాదివాస కార్యక్రమాలు, మహామంగళహారతి, తీర్థప్రసాద కారణం ఇది మొదటి రోజు కార్యక్రమాలు. రెండవ రోజు ఉదయం పూట ప్రాతకాల పూజలు, యంత్రాభిషేకం, మహాస్థాపన విశేషంగా ఆవాగి తోమాలు, అదేవిధంగా విశేషమైన హోమాలు జరుగుతాయి. సాయంకాలం రెండవ రోజున సాయంకాలం పూట మరి కూడా ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, వస్త్రాదివాసాలు అవన్నీ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదము, మహామంగళహారతి ఇవన్నీ కూడా జరుగుతాయి. చివరి రోజున మూడవ రోజున ఆదివారం పూట ఉదయం కూడా ఇంద్రాలకు ప్రాతకాల అభిషేకాలు, విగ్రహ అలంకరణ అవన్నీ తర్వాత సుముహూర్తానికి 10 గంటల 19 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన జరగను. కావున ఈ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలి మరీ మనవి. నంద్యాల పట్టణంలోని ఎంఎస్ నగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో అరుదైన నాణేల ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత 2 దశాబ్దాలుగా ఉపాధ్యాయురాలు విమల సేకరించిన వివిధ దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు విద్యార్థులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. పాఠశాల ఆవరణంలో ప్రదర్శనకు ఉంచిన వివిధ రకాల దేశాల నాణేలు మరియు నోట్లు విద్యార్థులు నాణేలను పరిశీలిస్తూ ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకుంటున్న దృశ్యాలు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మరియు ఇతర సిబ్బంది విమలని అభినందిస్తున్న దృశ్యాలు. నంద్యాల ఎంఎస్ నగర్ మున్సిపల్ హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు విమల విజ్ఞానంతో పాటు వినోదాన్ని పంచే లక్ష్యంతో ఈ ప్రదర్శనను నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా ఆమె ఎంతో ఓపికతో వివిధ దేశాలకు చెందిన నాణేలను, విదేశీ కరెన్సీని సేకరిస్తూ వస్తున్నారు. నేడు వాటిని విద్యార్థులకు ప్రదర్శిస్తూ నాణేల ముద్రణ వెనుక ఉన్న చరిత్రను, ఆయా కాలాల్లో పాలించిన రాజుల విశేషాలను వివరించారు. ముఖ్యంగా ఏ కాలంలో ఏ లోహంతో నాణేలను ముద్రించేవారు, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవనే అంశాలను విద్యార్థులు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. పుస్తకాల్లో చదివే చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించిన విమలని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రదర్శన విద్యార్థులలో చారిత్రక స్పృహను పెంపొందించడానికి ఎంతో దోహదపడిందని వారు కొనియాడారు. మున్సిపల్ హై స్కూల్ నంద్యాల నందు ఈరోజు మన పాఠశాల ఉపాధ్యాయురాలు నిర్మలా మేడం గారు గత 20 సంవత్సరాల నుంచి 176 రకాల నాణ్యాలను సేకరించడం జరిగింది. అదేవిధంగా విదేశాలకు చెందిన కరెన్సీ, అదేవిధంగా భారత ప్రభుత్వం వారు వివిధ ప్రత్యేక సందర్భాలలో విడుదల చేసినటువంటి నాణ్యాలను సేకరించి ఈరోజు మన పాఠశాల విద్యార్థుల కోసం మేడం గారు మన పాఠశాలలో నాణ్యాల ప్రదర్శన ఏర్పాటు చేయడం మంచి విషయం. ఈరోజు మన పాఠశాల విద్యార్థులకు ఈ నాణ్యాల సేకరణ ద్వారా నాణ్యాల ప్రదర్శనను నిర్వహించి ఆ నాణ్యాల చరిత్ర గురించి, రాజుల కాలం వారు ఎలాంటి నాణ్యాలు వాడారు, వారు ఎలాంటి సందర్భాలలో ఎలాంటి నాణ్యాలను ముద్రించారు, అదేవిధంగా మన ప్రాచీన కాలం నాటి మన పూర్వీకులు ఎలాంటి నాణ్యాలను వాడారు, అదేవిధంగా భారత ప్రభుత్వం వారు అనేక రకాల ప్రత్యేకమైన సందర్భాలలో ముద్రించిన నాణ్యాల గురించి ఈరోజు మన పాఠశాల విద్యార్థులకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. నంద్యాల ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా ఇఫ్తార్ విందు. సర్వమత సౌభ్రాతృత్వానికి వేదికగా నిలిచిన పాఠశాల. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందును
అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ మునిశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అన్ని మతాలను, సంస్కృతులను మరియు సాంప్రదాయాలను గౌరవించడం తమ పాఠశాల ప్రత్యేకత అని డైరెక్టర్ మునిశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలు క్రమశిక్షణకు, సహనానికి నిదర్శనమని, అటువంటి పవిత్ర మాసంలో విద్యార్థుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల మధ్య మత సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవన్ నగర్ నందు కులమతాలకు అతీతంగా అన్ని పండుగల్లాగానే పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ముస్లిం పిల్లలకు ఈరోజు ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు 1 మంత్ పాటు ఉపవాస దీక్షలో ఉండి, నియమ నిష్ఠలతో ఉండి ఈ పవిత్ర రంజాన్ మాసాన్ని చేస్తారు. కావున మేము గత సంవత్సరం నుంచి స్కూల్ స్థాపించిన గత సంవత్సరము ఇలాగనే ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగినది. ఈ సంవత్సరం కూడా మా స్కూల్లో ఎంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో ఈ ఉపవాస దీక్షలో ప్రతి ఒక్కరి విద్యార్థులకు మేము ఇఫ్తార్ విందు ఇస్తున్నాము. ఇలాగనే మున్ముందు కూడా ఇంకా మంచిగా చేస్తామని మా స్కూల్ తరపున తెలియజేస్తున్నాను. మా ఎస్ఆర్కేవి స్కూల్ నందు ఈరోజు ముస్లిం స్టూడెంట్స్ అందరికీ మా కరెస్పాండెంట్ సార్ మునిశేఖర్ సార్ గారు, అలాగే మన రిటైర్డ్ ఎంప్లాయీ నందలాల్ సార్ గారి ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరికీ, అలాగే అధ్యాపకులందరికీ ఇక్కడ ఇఫ్తార్ విందును సార్ నిర్వహించడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ కుల మతాలకు అతీతంగా సార్ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ ప్రతిదీ హిందువులని కాకుండా, క్రిస్టియన్స్ అని కాకుండా, ముస్లిమ్స్ అని కాకుండా అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకుంటూ అందరూ యూనిటీగా ఉండాలి అనే ఒక గొప్ప ఐక్యతతో సార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మా ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రతి సంవత్సరం ఏ పండగ వచ్చినా కూడా మేము సాంప్రదాయం ప్రకారము జరుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ కూడా రంజాన్ పండగకు ఇఫ్తార్ విందు పవిత్రమైన మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా ఏర్పాటు చేయడం అయినది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అందరం కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని చేసుకున్నాము. ముందు కూడా ఏ పండగలు వచ్చినా కూడా అందరం ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశం చెప్పడానికే మేము ప్రతి ఒక్క కార్యక్రమం మా స్కూల్ నందు జరుపుకుంటున్నాము. నమస్కారం అందరికీ. నా పేరు షోయబ్. నేను ఎస్ఆర్కేవి ఇంగ్లీష్ మీడియంలో 9వ తరగతి చదువుతున్నాను. మాకు మా సార్ వాళ్ళందరూ ఇఫ్తార్ విందు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చదివిన ఇప్పటికీ చాలా స్కూళ్ళలో కానీ ఎప్పుడు ఇవ్వలేదు. ఈ స్కూల్లో మాత్రం మన రంజాన్ పండుగకి ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఎండలు మండిపోతున్న వేళ సామాన్యుల దాహార్తిని తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. నంద్యాల పట్టణంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. నంద్యాల జిల్లా కేంద్రంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంఆర్పిఎస్ నాయకులు సామాజిక బాధ్యతను చాటుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి ప్రసాద్, మహానంది మండల అధ్యక్షుడు మిద్దె బాలశివుడు, నాయకులు నాగార్జున, బ్లడ్ అచ్చు మరియు మనోహర్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వేసవి కాలంలో నంద్యాల జిల్లా కేంద్రానికి వేల సంఖ్యలో ప్రయాణికులు, పాదాచారులు మరియు చిరు వ్యాపారస్తులు వస్తుంటారని, ఎండ తీవ్రత దృష్ట్యా వారికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల దాహార్తిని తీర్చడంలో తమ వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ప్రారంభించాం.
ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. సామాజిక సేవా దృక్పథంతో ఎంఆర్పిఎస్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు మరియు ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఈరోజు మానంది మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బాలశివుడన్న గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ అన్న గారి నాయకత్వంలో ఈరోజు చలవేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం రద్దీగా తిరిగే ఈ ఏరియా సినిమా సెంటర్లో పేదవారి కోసము ఈ చలవేంద్ర కేంద్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా మంచి విషయం. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పేదవారి కోసం, కష్టాల్లో ఉన్న వారి కోసం నిరంతరం శ్రమించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఎంఆర్పిఎస్ పార్టీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రచించుకుంటూ నిరంతరం ప్రజలకు చేరువయ్యే విధంగా ఎంఆర్పిఎస్ వాళ్ళు ముందుకు వెళ్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మాన్యశ్రీ మందకృష్ణ అన్నగారి నాయకత్వంలో ఈరోజు మహానంది మండల నాయకత్వం వర్ధిల్లాలని అన్నగారి పేరు మీదుగా చలివేంద్ర కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చలివేంద్ర మీటం ఒక కారణం ఉంది. నా పేరు కొమ్మనూరు ప్రసాద్ మాదిగా, జిల్లా ఎంఆర్పిఎస్లో జిల్లా కార్యదర్శి. ఈరోజు మావాడు మంచి ఆలోచన చేసినాడు. నీళ్ళ బయట కొనాలన్నా కూడా డబ్బులు లేకుండా రోడ్డు మీద పడిపోయిన కళలు ఉన్నాయి. ఇక్కడ మానంది మండలం కానీ ఇక్కడ తిమ్మాపురం స్టాండుకు మనతో మంచిగా బాగుంటుందనే ఆలోచనతో కృష్ణమార్య తరపు నుంచి ఎంఆర్పిఎస్ ఒకసారి మాట్లాడుతున్నాను. ఈరోజు సినిమా సెంటర్లో మహానంది స్టాండు, తిమ్మాపురం స్టాండు ప్రజలకు వేసవి చలివేంద్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఇందుకు కృషి చేసిన అన్న మిద్దే బాలశివుడు అన్న గారికి, ప్రసాద్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నంద్యాల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణ శివార్లోని కర్నూలు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న కుందు నది బ్రిడ్జి కింద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని నూనెపల్లె మంచినీళ్ళ బావి ప్రాంతానికి చెందిన ఆరిఫ్గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే మృతుడు ఆరిఫ్ శుక్రవారం రాత్రి భార్యతో మద్యం సేవించేందుకు వెళ్లాలని చెప్పి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. అయితే శనివారం ఉదయం కుందునది బ్రిడ్జి కింద ఆరిఫ్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరిఫ్ మృతికి గల అసలు కారణాలు పోలీసుల పూర్తి స్థాయి విచారణలో తేలాల్సి ఉంది. ఎవరో కొట్టి చంపినారు. వాడైతే సావాడు, కావాల్సిందిగా ఎవరో చేసినారు. తాగితే వచ్చి ఎవరితో కొట్లాడారు ఏం లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కంపల్సరీ. ఏదైనా బయట పడాలమ్మా, అప్పుడు దాకా ఇచ్చి పెట్టాము. మా అన్నకి ఇట్లా జరిగిందంటే కారణం ఎవరో తెలియాల. వదిలిపెట్టాం, అప్పుడు దాకా ఎవరు వదిలిపెట్టాం. చంపినారు. కావాల్సింది ఇంత దూరం రాడు మా అన్న. ఇట్లా వేసినారు, వాళ్ళు బయట పడదాకా వదిలిపెట్టేదానికి ఏం అట్టుకోలేదు. మామూలుగా ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చి
పడుకున్నాడు. పడుకుంటే ఇంకా నేను మళ్ళీ వాకిలి తీయి, నేను తాడానికి పోవాలి, వాకిలి తీ అంటే నేను తీయనంటే తీ అని సతాయిస్తుంటే తీసిన. 11:30 అయింది అప్పుడు టైం. 11:30 పోయినాడు ఇంట్లో నుంచి. పోతా మళ్ళీ కిందికి దిగిన తర్వాత ఇంకా వదులుతా అన్నాడు. నేను పోతున్నా నాన్న, ఇంకా నేను చచ్చిపోతా ఇట్టా అని వదిలినాడు. అంటే ఇంకా ఇంటి ఓనరా వడిచింది. ఇంటి ఓనరా వండి ఏంది రాత్రిపూట ఎప్పుడు పనుకొని ఎప్పుడు ఇదే పంచాయతీ అని ఇది అని అడిచింది. అడిచింటే ఇంక వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు విన్నాడు. అప్పుడు అమ్మ తిడుతున్నాడు, అమ్మ చచ్చిపోతాను ఎట్టా అని ఏందేంది అంటున్నాడు. అంటే మొన్న ఇట్నే వెళ్ళిపోయినాడు, వీళ్ళ చెల్లెలు అందరూ ఎత్తుకులాడు రాపో ఇంకా నీకే బాధ్యత ఎట్టా అని చెప్తుంటే ఊరికి ఎందుకు ఈ పీకులాట తీసుకొని వచ్చి వాళ్ళ ఊర్లోనే వదిలిపెట్ట అడిగినాను కూడా. మా ఆడపిల్లకు 4 రోజులు పెట్టుకోమ్మా, నువ్వే ఊరికి సతాయిస్తాను అని కూడా చెప్పిన. పొద్దున ఇదే జరిగినది. ఎత్తుకులా ఆడుకుంటూ వస్తుంటే అక్కడ మనుషులు ఉంటే తొంగి చూసినాము. తొంగి చూస్తుంటే ఎవరో ఉన్నారు ఆడ. అంటే తొంగి చూస్తే కాళ్ళు కానొచ్చినాయి. ఈయన బట్టలు వేసుకునేది అని ఏమన్నా తాయి పడుకున్నాడేమో అనుకున్నాను నేను. అంతే దిగి చూద్దామంటే మా తమ్ముడు ఇద్దరం వద్దు కొంచెం ఆగు, అందరినీ పిలిచిపోదామని అందరూ వచ్చిన తర్వాతనే కిందికి దిగినాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు అసౌకర్యం కలగకుండా చర్యలు. నంద్యాల జిల్లా కోర్టు ఆవరణంలో ఆధ్యాత్మికత బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. నంద్యాల జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్. నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన నాగ విగ్రహాల పునఃప్రతిష్ఠ ఉత్సవాలు. విద్యార్థులను అలరించిన నాణేల ప్రదర్శన. ఎస్ఆర్కేవి స్కూల్లో ఘనంగా ఇఫ్తార్ విందు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం. నంద్యాలలో విషాదం, అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.